నమస్కారం అండి. నేను డాక్టర్ మోహన్ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. ఈ మధ్యకాలంలో మీరు ఎక్కడ ప్యాకేజెస్ చేసినా ఎక్కువ ఆహ్, మిగతా డాక్టర్లు కలిసిన చాలామంది బి12 వైటమిన్ బి12 లెవెల్స్ పరీక్ష చేయమని రాస్తున్నారు. ఈ ప్యాకేజీల్లో కూడా వైటమిన్ డి తర్వాత వైటమిన్ బి12 ఈ పరీక్షలు చేయడం అనేది సర్వసాధారణం అయిపోయింది. సో సడన్‌గా ఈ బి12 అనే దాన్ని ఎందుకు పరీక్ష చేస్తున్నారు అనేటటువంటి అంశాన్ని ఇవాళ మనం పరిశీలిద్దాం. సో ఇండియన్ జర్నల్ ఆఫ్ ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజం అనేటటువంటి ఒక జర్నల్లో 2019లో ఒక పేపర్ వాళ్ళు డాక్టర్లు రాశారు. దానిలో ఏం రాశారంటే భారతదేశంలో ఎస్పెషల్లీ ఒక సైలెంట్ ఎపిడమిక్, అంటే చాప కింద నీరులాగా ఈ వైటమిన్ బి12 అనేది చాలా తక్కువగా ఉంది, చాలా మనం డిటెక్ట్ చేయడం లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పి ఈ నార్త్ ఇండియాలో వాళ్ళు ఒక టౌన్లో ఒక 2-3 ల్యాబ్స్ తీసుకుని ఆ ల్యాబ్స్లో రక్త పరీక్షలు రాగా వాటిలో బి12 రాస్తే ఆ బి12 ఎంత శాతం నార్మల్గా ఉంది, ఎంత శాతం తక్కువగా ఉంది అని పరీక్ష చేసి చూశారు. అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒక షాకింగ్ నిజం ఏం తెలిసిందంటే 47% మంది ప్రజలు వైటమిన్ బి12 తక్కువ ఉంది. సగానికి సగం మంది ప్రజల్లో బి12 అనేది తక్కువగా ఉంది, వైటమిన్ బి12 అనేది. సరే, ఎందుకు ఈ బి12 యొక్క మనకి దాని ఇంపార్టెన్స్ ఎందుకు, దాన్ని ఎందుకు ఇంత మాట్లాడుతున్నామంటే వైటమిన్ బి12 అనేది మన మెదడు సరిగ్గా పనిచేయడానికి, మన నరాలు సరిగ్గా పనిచేయడానికి, మన రక్తంలో సరిగ్గా హిమోగ్లోబిన్ తయారవడానికి, వీటన్నిటికీ కూడా ఎంతో మనకి కావాల్సినటువంటి వైటమిన్. అంతేకాకుండా మన శరీరము మనకు కావాల్సిన చాలా వరకు తయారు చేసుకోగలదు, కానీ కొన్ని ఉంటాయి అవి మన శరీరం తయారు చేసుకోలేదు. అలాంటి కొన్ని వైటమిన్స్ ఉంటాయి, అలాగే కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి, కొన్ని ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, కానీ కార్బోహైడ్రేట్స్ ఉండవు. అంటే శరీరానికి కావలసినవన్నీ అది తయారు చేసుకోగలదు. ఆ కెపాసిటీ ప్రకృతి అమ్మవారు మనకి ఇచ్చింది, కానీ కొన్ని మనకు అవసరం లేనివి తయారు చేసుకోదు. అవి తీసేద్దాం. కానీ ఒకటి చాలా అవసరమైనది, అది శరీరం మనది మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే మానవ శరీరం బి12 అనేది అతి ముఖ్యమైనటువంటి వైటమిన్ అది తయారు చేసుకోలేదు. అది మనకి తిండి ద్వారా మాత్రమే రావాలి. ఈ తిండిలో ఎస్పెషల్లీ ఎవరైతే భారతదేశంలో అతి ఛాందస వెజిటేరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఇది చాలా కామన్గా కనిపిస్తూ ఉంటుంది. ఎందువల్ల ఇది వైటమిన్ బి12 ముఖ్యంగా మనకి యానిమల్ సోర్సెస్ నుంచి వస్తుంది. సో పూర్తి అంటారంటే నిఖార్సైన ఛాందస వెజిటేరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో బి12 అనేది చాలా తక్కువగా కనిపిస్తుంటుంది. సో ఆ తక్కువగా ఉన్నప్పుడు అంటే పరీక్ష చేసి చూడగా నార్మల్ నెంబర్ 200 అని గుర్తుపెట్టుకోవాలి మీరు. 200 కంటే తక్కువ ఉంటే వైటమిన్ బి12 అనేది తక్కువ ఉన్నది. 200 నుంచి 300 వరకు అది బార్డర్ లైన్, 300 దాటితే అది నార్మల్. సో ఇది ఎవరెవరిలో ఒకటి ఆల్రెడీ డైట్ గురించి అని చెప్పాను, ఎవరైతే నాన్ వెజిటేరియన్ తీసుకోరో వాళ్ళలో కామన్ అని చెప్పాను. అంతేకాకుండా ఎవరైతే క్రానిక్గా ఆల్కహాల్ తీసుకుంటారో వాళ్ళలో అది పొట్టను డ్యామేజ్ చేసి ఈ వైటమిన్ బి12 డెఫిషియన్సీ తీసుకొస్తూ ఉంటుంది. ఎవరైతే సంవత్సరాల తరబడి ఈ స్టమక్లో యాసిడ్ తగ్గడానికి యాంటాసిడ్స్ అంటారు, అంటే గ్యాస్ ట్యాబ్లెట్ అంటారు చూసారా, గ్యాస్ ట్యాబ్లెట్ అని పెప్పర్మెంట్ లాగా సంవత్సరాల తరబడి ఎవరైతే వాడతారో ఆ ట్యాబ్లెట్ కడుపులో ఆ యాసిడ్ని పూర్తిగా తగ్గించేసేసి అప్పుడు ఈ పొట్టని డ్యామేజ్ చేసి వైటమిన్ బి12 వీళ్ళకి తక్కువగా చూస్తున్నారు. సో డైట్ ఆల్కహాలిక్స్ కాకుండా చాలామంది బరువు తగ్గడానికి ఈ మధ్యన పెద్ద సిటీస్లో ఆపరేషన్ చేయించుకుంటున్నారు, బేరియాట్రిక్ ఆపరేషన్ అని. ఈ బేరియాట్రిక్ ఆపరేషన్లో భాగంగా చాలామందికి పొట్ట కట్ చేసి ఒక భాగం తీసేస్తుంటారు. సో పొట్ట సైజు చిన్నదైపోతుంది. సో వాళ్ళు తినడం కష్టం కాబట్టి తినలేరు. తినలేక వాళ్ళకి బరువు తగ్గిపోతారు. సో ఈ పొట్ట ఎప్పుడైతే తీసామో పొట్ట మెయిన్ లొకేషన్ అన్నమాట. ఈ బి12 అనేది మనం తిండిలో ఒకటి మనకి శరీరానికి లేదు, తిండి తినాలి. ఆ తిండి తిన్నప్పుడు పొట్టలోంచి అబ్జార్బ్ అవుతుంది స్టమక్ నుంచి. సో అక్కడ కనుక జబ్బులు వచ్చినా లేదా ఆపరేషన్ చేసి పొట్ట కానీ పేగులు కానీ తీసేసినా తిండి బాగానే ఉండొచ్చు, బట్ దాన్ని లోపలికి శరీరంలోకి దాన్ని పీల్చుకోవడానికి పొట్ట కానీ పేగులు కానీ లేకపోతే మరి బి12 కూడా తక్కువ ఉంటుంది. సో ఈ బేరియాట్రిక్ ఆపరేషన్లు చేయించుకునేవాళ్ళు లేదా ఇతరత్ర ఏ కారణాలు పాపం క్యాన్సర్ వచ్చినా ఇట్లాంటి ఏ కారణాలైనా పేగులు తీసేసిన వాళ్ళకి
ఇట్లాంటి వాళ్ళందరిలో కూడా B12 అనేది తక్కువ ఉంటుంది. చిన్న పిల్లల్లో ఎక్కువ మందికి, పెద్దవాళ్ళలో ఎవరైతే పోర్క్ అంటే పంది మాంసం తీసుకుంటారో ఇట్లాంటి వాళ్ళల్లో పేగుల్లో ఒక రకమైనటువంటి పెద్ద పెద్ద పురుగులు లాంటివి ఉంటాయి. అది పురుగు అంటాం కానీ బాగా పొడుగు ఉంటుంది, ఇంత పొడుగు ఉంటుంది, టేప్ వామ్స్ అంటారు. సో పేగుల్లో పురుగులు ఉన్నట్లయితే అది కూడా ఈ వైటమిన్ బి శరీరానికి ఉన్నటువంటి న్యూట్రిషన్ అంతా అది లాగేసుకోవడం వల్ల ఈ B12 డెఫిషియన్సీ తగ్గుతూ ఉంటుంది. సో ఇది కామన్గా మనం చూసే కారణాలు. ఇదే పేపర్ వాళ్ళు మార్చి 2019లో ఒక షాకింగ్ కారణం చెప్పారు. వాళ్ళు ఏం చేశారు అంటే, ఇది నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ఒక చాలా చిన్నపాటి టౌన్, 3 టైర్ టౌన్ అని రాశారు, పేరు రాయలేదు. సో ఇక్కడ వాళ్ళకి ఒక షాకింగ్ నిజం ఏం తెలిసిందంటే, మినరల్ వాటర్ ఎవరైతే ఎక్కువగా తీసుకుంటారో వాళ్ళలో కూడా ఈ డెఫిషియన్సీ చూస్తున్నాము అని. ఎందువల్ల ఇప్పుడు నార్మల్ వాటర్కి మినరల్ వాటర్కి తేడా ఏంటి? మినరల్ వాటర్ నార్మల్గా మనకి ఎక్కడ పడితే నూతిలో దొరికేటటువంటి నీళ్లు ఇవైతే ఉన్నాయో వాటిల్లో ఆ భూమిలో ఉన్నటువంటి లవణాలు కొన్ని ఆ నీళ్ళలో ఉంటాయి. ఆ నీళ్ళలో టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఆ లవణాల వల్ల. ఎప్పుడైతే మినరల్ వాటర్ అని తాగుతున్నామో వాళ్ళు ఏం చేస్తారు, ఆ శుద్ధి చేసే కార్యక్రమంలో ఈ నీళ్లలో ఉన్న చాలా వరకు ఉప్పు సాల్ట్స్ పోతాయి. దాంట్లో ముఖ్యంగా కోబాల్ట్ అనేటటువంటి సాల్ట్ మనకి చాలా అవసరం. B12 అనేటటువంటి వైటమిన్ ఏదైతే ఉందో దానిలో ప్రధానమైనటువంటిది కోబాల్ట్. ఎప్పుడైతే ఇలా కోబాల్ట్ పోయిందో అప్పుడు కూడా మనకి B12 తగ్గేటటువంటి అవకాశం ఉన్నది అనేటటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి అంశం వాళ్ళు తెలిపారు. సో ఇలాగ B12 తగ్గడానికి కారణాలు మనం చూసాం. సో ఒకవేళ B12 తక్కువ ఉందనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుంది? ముఖ్యంగా అది కావాల్సింది మన శరీరంలో DNA అంటారు. సో అది మన శరీరాన్ని నడిపే కొత్త కణాలు తయారవ్వాలంటే వచ్చే అవసరమైనటువంటి DNA. ఆ DNA తయారీకి చాలా కావాలి. DNA తయారీకి B12 అనేది చాలా కావాలి. శరీరంలో అతి ఫాస్ట్గా తయారయ్యే కణాలు ఏమిటి? రక్త కణాలు, ఎస్పెషల్లీ ఎర్ర రక్త కణాలు. ప్రతి 120 రోజులకి, ప్రతి 3 నెలలకి ఉన్న రక్త కణాలు అన్నీ పోయి కొత్త రక్త కణాలు వచ్చేస్తాయి. సో మరి ఇంత టర్నోవర్ కావాల్సినప్పుడు B12 తక్కువ ఉందనుకోండి, ఈ ఎర్ర కణాలు సరిగ్గా దాంట్లో ఈ ఎరుపు పిగ్మెంట్ ఏదైతే ఉందో హిమోగ్లోబిన్ అనేది తక్కువగా ఉంటాయి. అవి అవసరమైన దానికంటే రక్తాలు ఉబ్బి పెద్దగా కనిపిస్తుంటాయి, బట్ దాంట్లో హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది. సో రక్తహీనత దానికి ఇది వన్ ఆఫ్ ది మెయిన్ కారణం. అన్నిటికంటే ముఖ్యంగా మెదడుకి B12 అనేది చాలా చాలా అవసరం. మెదడు పనిచేయడానికి, మెదడు నుంచి వచ్చేటటువంటి నరాలు ఏవైతే ఉంటాయో ఆ నరాలు పనిచేయడానికి, ఇప్పుడు ఒక ఇంట్లో కరెంటు వైర్ ఉంటుందండి. ఆ కరెంటు వైరు మీరు లోపల చూసినట్టంటే రాగితో కానీ అల్యూమినియంతో కానీ చేస్తారు. మీరు ఇంట్లో రాగితో చేసిన వైర్లు ఉంటాయి, రోడ్డు మీద చూసినటువంటి అల్యూమినియంతో చేసినటువంటి వైర్లు ఉంటాయి. ఇంట్లో ఎస్పెషల్లీ ఏవైతే వైర్లు ఉంటాయో ఆ వైర్ మీద ఒక ప్లాస్టిక్ కోటింగ్ ఇస్తాడు వాడు. ఆ ప్లాస్టిక్ కోటింగ్ ఎందుకు? మనకి ప్రొటెక్షన్కి ఒకటి, రెండవది దాంట్లో పోయే కరెంట్ ఏదైతే ఉందో అది బయటికి పోకుండా వేస్ట్ కాకుండా ఉండడానికి ఆ వైర్ మీద ఒక ప్రొటెక్టివ్ ప్లాస్టిక్ కోటింగ్ ఇస్తారు. అలాగే మన శరీరంలో మెదడు నుంచి వచ్చే నరాల పైన కూడా ఈ ఒక ప్రొటెక్టివ్ కోటింగ్ అనేది ఉంటుంది. ఆ కోటింగ్కి B12 అనేది చాలా చాలా అవసరం. అందుకనే ఇప్పుడు ఒక వయసు వచ్చిన తర్వాత ఈ నరాలు దెబ్బతింటుంటాయి, షుగర్ ఉన్న వాళ్ళకి నరాలు దెబ్బతింటుంటాయి. వీళ్ళందరికీ కూడా మీరు చూసినట్లయితే ఇచ్చే మందుల్లో B12 తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకు? ఆ నరం మీద ఉన్నటువంటి కోటింగ్ దెబ్బతినడం వల్ల నరాలు సరిగ్గా పనిచేయడంలా. ఆ కోటింగ్ మళ్ళీ రావాలి అంటే ఈ B12 అనేటటువంటి వైటమిన్ తప్పనిసరి అని చెప్పేసి ఈ B12 అనేటువంటి సప్లిమెంట్ చేస్తారు. సో రక్తహీనత, మెదడు నరాలు దెబ్బతినడం, సరిగ్గా పనిచేయకపోవడం ఇవి. సో ఈ నరాలు దెబ్బతినే భాగంలోనే ఒక్కొక్కసారి చిన్న మెదడు ఇలా ప్రాబ్లమ్స్ వచ్చినట్లయితే వాళ్ళకి బ్యాలెన్స్ సరిగ్గా ఉండకపోవటం, ఈ కాలి నరాలు సరిగ్గా లేకపోతే, కాలి స్పర్శ తెలిస్తేనే కదా వాళ్ళు నడిచేది. సో బ్యాలెన్స్ సరిగ్గా నడవడానికి కష్టంగా ఉండటం, బ్యాలెన్స్ తప్పడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ B12 తగ్గడం వల్ల మెదడు మీద వచ్చేటటువంటి కారణాలు. సో రక్తహీనత ఎప్పుడైతే రక్తం తక్కువ ఉన్నదో వాళ్ళకి చాలా యూజువల్గా వీక్నెస్, అంటే ఫెటీగ్ అంటారు. సో వీక్నెస్, నిస్త్రాణంగా ఉండడం, ఎప్పుడు మానసిక వీక్నెస్, శారీరక వీక్నెస్, ఈ రెండు కూడా వాటి బలం లేకపోవడం. సో ఇలాగ వాళ్ళకి కంప్లైంట్ చేస్తుంటారు. కొంతమందికి
మెదడులో సంబంధించినటువంటి B12 దెబ్బతిన్నట్లయితే B12 వల్ల మెదడు దెబ్బతిన్నట్లయితే డిప్రెషన్ అంటారు చూసారా, అంటే ఎప్పుడు కారణం ఉన్నా లేకపోయినా ఎప్పుడు ఏడవాలనిపించడం, ఎప్పుడు బాధగా ఉండడం, ఇట్లాంటివి కూడా వస్తూ ఉంటాయి. వీటన్నిటికి కారణం B12 తక్కువ ఉండడమే. సరే, ఇప్పుడు B12 తక్కువ ఉన్నది అంటున్నారు. సో వీళ్ళకి మనం ఏం చేయాలి? సో ముఖ్యంగా నేను చెప్పినట్టుగా B12 అనేది మనం తిండి నుంచే వస్తుంది. నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకి పెద్ద యూజువల్లీ ఎక్కువ చూడం మనం. సో ఒకవేళ తక్కువ ఉన్నట్లయితే నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకి అసలు ప్రాబ్లమే లేదు. ఎందువల్లంటే వాళ్ళు మామూలుగా మీట్ తినేస్తే, అంటే రెడ్ మీట్ ఎస్పెషల్లీ తిన్నట్లయితే, అంటే మటన్ ఆ పైనవి తిన్నట్లయితే కనుక ఈజీగా వచ్చేస్తుంది వాళ్ళకి. అంతేకాకుండా చేపల్లో కూడా ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. చేపలు తిన్నా కూడా ఇది నార్మల్గా వస్తుంది. ఎగ్స్ ఇంకొకటి, గుడ్డు తిన్నట్లయితే గుడ్డులో ఉన్నటువంటి పసుపులో ఇది కూడా ఎక్కువగా ఉంటుంది. సో పసుపు, గుడ్డు తినడంలో పసుపు తినమని నేను ఎప్పుడు చెప్తుంటా. దానికి వన్ ఆఫ్ ది కారణం ఏంటంటే ఇది. సో ఎగ్స్ తిన్నప్పుడు కూడా ఈ B12 బాగా వస్తుంది. ఒకవేళ వెజిటేరియన్స్కి వాళ్ళకి ఇబ్బంది లేకపోతే ఎగ్స్ తినేవాళ్ళు ఉన్నట్లయితే కనుక ఈ B12 అనేది వాళ్ళకి వస్తుంది. ఇకపోతే మేము గుడ్లు కూడా తినము అనేటటువంటి వెజిటేరియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఈ నట్స్ తినాలి. నట్స్ అంటే బాదం, పిస్తా, జీడిపప్పు, వీటన్నిటిలో వాల్నట్స్లో చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే గింజల్లో అంటే గుమ్మడికాయ గింజలు, తర్వాత ఖర్జూరాలు, వీటన్నిటిలో కూడా B12 ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ రోజు తినేవి కాదు కదా. సో ఇప్పుడు మాంసం తినరు, అలాంటి నట్స్ తింటారా? తినరు. పోనీ గింజలు తింటారా? తినరు. అన్నం తప్ప ఏమి తినరు. అన్నం, పప్పు, చారు తప్ప ఇక తినేవి ఏమి ఉండవు, వంకాయలు, బెండకాయలు తప్ప. వీళ్ళందరూ కూడా డేట్స్, ఖర్జూరాలు, అలాగే గింజలు, గుమ్మడికాయ గింజలు, ఆల్మండ్స్ ఎస్పెషల్ ఆల్మండ్ అనేటటువంటి ఒక నట్ అది, అలాగనే జీడిపప్పు, ఇవన్నీ కూడా ఎక్కువగా తిన్నట్లయితే B12 వస్తుంది. అంతేకాకుండా ఎగ్స్ తినగలిగితే మంచిది. ఇవన్నీ కూడా మా వల్ల కాదు, నేను రోజు తినలేను, కాస్ట్లీ, ఇట్లాంటివి అన్నట్లయితే ట్యాబ్లెట్స్ వేసుకోవచ్చు. ఈ రోజుల్లో ట్యాబ్లెట్స్ వచ్చేసాయి. అంతేకాకుండా ఇప్పుడు ఒక రకమైనటువంటి ముక్కుతో పీల్చుకునేటటువంటి B12 కూడా వచ్చింది. సో దాన్ని ఇట్లాంటిది అనమాట. సో ఇది ముక్కులో స్ప్రే లాగా ఉంటుంది. సో ముక్కులో స్ప్రే వేసుకుంటే B12 వస్తుంది. సో మాకు చివరికి లేదా B12 బాగా తక్కువ ఉన్నది, వాళ్ళకి నరాలు డ్యామేజ్ అయ్యాయి ఇట్లా అనుకుంటే B12 ఇంజెక్షన్ ఉన్నది, లేదా ఇట్లాంటి సప్లిమెంట్ తీసుకున్నట్లయితే B12 సప్లిమెంటేషన్ వచ్చేస్తుంది. సో మనకి ప్రాబ్లం అంటూ తెలిస్తే ట్రీట్మెంట్ చాలా తేలిక. ఎందుకు, నేను చెప్పినట్టుగా మందులైనా వాడండి, లేకపోతే ఎగ్స్ అయినా తినండి, నాన్ వెజిటేరియన్తో గొడవే లేదు. సో ఇట్లాంటిది ట్రీట్మెంట్ మనకి చేయడం చాలా తేలిక, కానీ తెలుసుకోవడం ముఖ్యం. సో ఎవరన్నా సరే ఇప్పుడు దాకా B12 చేయించుకోలేనంటే, ఎస్పెషల్లీ వెజిటేరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కనీసం 6 నెలలకు ఒకసారి వైటమిన్ B12 ఎలా ఉందని వాళ్ళు పరీక్ష చేసుకొని చూసుకోవడం అవసరం. పేగులు సంబంధించినటువంటి ఆపరేషన్లు అయినా, వ్యాధి ఉన్నా వాళ్ళందరూ కూడా B12 6 నెలలకు ఒకసారి చేయించుకోవడం అనేది చాలా చాలా అవసరం అండి. ఎందువల్ల అంటే ఇది చాలా ముఖ్యమైన వైటమిన్. దాని లేమి వచ్చినట్లయితే చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఇదండి వైటమిన్ B12 కథా కమీషు. మీకు ఇదంతా దీనివల్ల మీకు ఉపయోగం జరిగిందని నేను ఆశిస్తున్నానండి. నమస్కారం.